ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్కి వచ్చినట్టు కుప్పలు కుప్పలు వచ్చిరు జనాలు. గోరెటెంకన్న గారు మామూలుగా మాట్లాడినా పాట పాడినట్టే అనిపిస్తుంది. ఇక 3 ఇడియట్స్ అనే బ్లాక్ బస్టర్ మూవీ ఈ బుక్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిర్రు. ఈ దివ్య వేదవాన్ని తీసుకోవాలంటే డబ్బులు, మోసుకెళ్ళాలంటే జబ్బలు గట్టిగా ఉండాలి. ఇక పెళ్లి పుస్తకం మేక బతుకు సింబాలిక్గా పక్క పక్కన పెట్టిరు. కాకపోతే మేక బతుకు బదులు గొర్రె బతుకు అని పెట్టింటే ఇంకా సరిగ్గా యాప్ట్ అవుతుండే. పసివాడి ప్రాణం తెలుసు కానీ ఈ పసివాడి పగేంటో. ఇక మోడీ గారితో డైరెక్ట్గా ఫోటో దిగే అదృష్టం ఎలాగో ఉండదు కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని అన్న యూజ్ చేసుకుందాం. ప్రతి సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే హైదరాబాద్ బుక్ ఫేర్కి ఈసారి ప్రముఖ కవి అందశ్రీ గారి పేరు పెట్టడంతో ఆ ప్రాంతం మరింత పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. ఒకేసారి కొన్ని వేల పుస్తకాలు, కొన్ని వేల మంది కలిసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్టుగా ఉంది. వెల్కమ్ టు 38th హైదరాబాద్ బుక్ ఫేర్. మరొకసారి ఎన్టీఆర్ స్టేడియం పుస్తకాలతో ముస్తాబయింది. ప్రజెంట్ మనం ప్రజాకవి అందశ్రీ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 17 రాష్ట్రాలకు సంబంధించి 13 భాషల్లో మొత్తం 368 స్టాల్స్తో హైదరాబాద్ బుక్ ఫేర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ మీకు దొరకని పుస్తకం అంటూ ఉండదు. ఏ టైప్ ఆఫ్ పుస్తకమైనా మీకు దొరుకుతుంది. కథలు, కథానికలు, కావ్యాలు, గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, మీకు చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, బయోగ్రఫీసు, ఆటోబయోగ్రఫీసు, ఎలాంటి టైప్ ఆఫ్ పుస్తకమైనా ఎనీథింగ్. బట్ ఓన్లీ థింగ్ ఏంది అంటే ఇక్కడికి రావడానికి మీకు తీరిక, ఇక్కడ అంతా తిరగడానికి మీకు ఓపిక, కొనాలని ఒక కోరిక ఉంటే చాలు. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తక ప్రపంచంలో ఒక విహంగం లాగా మనం విహరించవచ్చు. ఇదంతా ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తుంది. ఇది టికెట్ కౌంటర్. టికెట్ ఎంత ఉంటుందా అని చెప్పి పదే ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం 10 రూపాయలు మాత్రమే. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా బుక్ స్టాల్సే. నేను మా వీడియో చూస్తే మీకు ఒక ఫేవర్ చేస్తాం. ఏంటి అంటే 368 బుక్ స్టాల్స్ తిరగాలంటే చాలా టైం పడుతుంది. ఒకవేళ అంత ఓపిక తీరిక లేకుంటే మీకు ఏ టైప్ బుక్స్ కావాలనో మీకు ఆల్రెడీ కొన్ని మైండ్లో ఉంటుంది. కాబట్టి నేను మొత్తం తిరిగి వాటిని స్టాల్స్తో సహా ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తా. కాబట్టి వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. విజిట్ చేసిన మొట్టమొదటి స్టాల్లోనే మంచి మోటివేషనల్ పుస్తకం కనిపించింది. పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అంట. ఇది ఎగ్జామ్ సీజన్ కాబట్టి మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ట్రై చేయొచ్చు. 360 స్టాల్ నుంచి 368 వరకు మొత్తం బుక్ స్టాల్స్ అన్ని కూడా మెయిన్గా స్టూడెంట్స్ ఫోకస్ చేస్తున్నాయి. ఈజీ మ్యాథమెటిక్స్ ఎట్లా, ఈజీ ఇంగ్లీష్ ఎట్లా, హ్యాండ్ రైటింగ్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ మొత్తం స్టూడెంట్స్ సంబంధించినవి. కాబట్టి ఎంట్రన్స్లోనే మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. కావాలంటే ఒక లుక్ వేయండి. ఈ ఇంటర్నెట్ జమానాలో కూడా ఇంటికి పుస్తకాలు తీసుకెళ్ళడానికి ఇంతమంది వచ్చారు అంటే ఇట్ ఈస్ ఎ లిటరేచర్ మిరాకిల్ అనొచ్చు. ఇక ఈ 360 స్టాల్ విజిట్ చేసినప్పుడు చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని ఈటీవీలో చూసిన పంచతంత్రం రోజులు గుర్తొచ్చినాయి. ఎస్, ఆ రోజులు మళ్ళీ రాకపోవచ్చు, బట్ ఇలాంటి పుస్తకాలు మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్తాయి. ఇక 359 స్టాల్లో మొత్తం ఇంగ్లీష్ లిటరేచరే ఉంది. డిఫరెంట్ కంట్రీస్కు సంబంధించిన నావెల్స్, స్టోరీ బుక్స్, ఆటోబయోగ్రఫీస్ చాలా ఉన్నాయి. ఓకే, మనకంత ఇంగ్లీష్ ప్రాబ్లము అనుకుంటే నేనైతే సుధామూర్తి గారి బుక్స్ అండ్ థింక్ లైక్ ఏ మాంక్ లాంటి బుక్స్ సజెస్ట్ చేస్తాను. వీటిలో స్పెషల్ ఏంటి అంటే సింపుల్ ఇంగ్లీష్ ఎట్ ఎఫెక్టివ్. మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే కంపల్సరీగా 357, 358 విజిట్ చేయాల్సిందే. ఎక్కడో కోటిలో హ్యాబిట్స్లో చెప్పులు అరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. అన్ని పుస్తకాలు ఇక్కడే దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడే ఈ పెద్ద బాల శిక్ష కూడా కనిపించింది. మనకు తెలుసు ఇది పుస్తక రూపంలో ఉన్న ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా. అండ్ ఇక్కడే ప్రజెంట్ లైమ్ లైట్లో ఉన్నటువంటి యువ రచయితలకు సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. లైక్ ఇరానీ కేఫ్, నల్లగొండ కథలు, గాజుల సంచి, సీతే రాసిన రామాయణం, అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఇలాంటి చాలా బుక్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 355 స్టాల్లో ఇస్లాం మత గ్రంథాలకు సంబంధించిన బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు ఉర్దూ లిటరేచర్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు. అండ్ ఈ బుక్ ఫేర్లో ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే పుస్తకాలే కాదు, వాటిని రచించిన రచయితలతో కూడా మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావచ్చు. నాకు ఈ గొప్ప అవకాశం విద్మహి పబ్లికేషన్స్కి సంబంధించిన స్టాల్లో లభించింది. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రభాస్ కల్కి మూవీ టికెట్ తీసుకొని కూడా జనాల మధ్యలో నుంచి ఇలానే బయటకు వచ్చాను. బట్ ఆ ప్రభాస్ కల్కి మూవీకి ఈ కల్కి బుక్కి ఎలాంటి సంబంధం లేదు. మైథాలజీని, మోడర్న్ ఫ్యాంటసీని కరెక్ట్గా బ్లెండ్ చేసి కెవిన్ మిసాల్స్ రాసిన అద్భుతమైన కల్కి ట్రయాలజీ బుక్. సో పిల్లలకి సింపుల్ ఇంగ్లీష్లో రామాయణం, మహాభారతం బుక్స్ కొనివ్వాలి అంటే దీస్ ఆర్ ద బెస్ట్ చాయిస్. అండ్ ఈ స్టాల్లో మొత్తం చిల్డ్రన్స్కి సంబంధించిన బుక్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి స్టాల్ దగ్గర కూడా ఎక్కువ చిల్డ్రన్సే కనిపిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా స్కూల్ నుంచి బుక్ ఫేర్కి వచ్చేసి ఈరోజు సండే కదా. ఎట్లా వచ్చిర్రు? ఎలా వచ్చిర్రు అంటే బస్లో వచ్చినామని చెప్పి పంచు అలా వేసి వెంబడే మళ్ళీ ఫీల్డ్ ట్రిప్కి వచ్చినామని చెప్పి కవర్ చేసిండు. మోదీ గారు పిలుస్తున్నారు, వెళ్ళిపోదాం. $345, $346, $347 ఈ స్టాల్స్ అన్నీ కూడా చిల్డ్రన్స్ కోసమే ఉన్నాయి. సో
సో మీరు పిల్లల్ని తీసుకొస్తే మాత్రం డైరెక్ట్గా 368 నుంచి 345 వరకు కంపల్సరీగా విజిట్ చేయండి. మా దగ్గర చాలా తక్కువ టైం ఉంది, బట్ ఎక్కువ బుక్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నవచేతన పబ్లిషింగ్ హౌస్ బుక్ స్టాల్ దగ్గరకు వచ్చేయండి. అండ్ ఇక్కడ మ్యాక్సిమం దొరికేస్తాయి, అందుకనే క్రౌడ్ కూడా చాలా ఉంది ఇక్కడ. బుక్ పేరు మృత్యుంజయుడు అంట. మరాఠీకి సంబంధించిన బుక్స్, తెలుగులో శివాజీ సావంత్ రాసిండు. బట్ షార్ట్ న్యూస్ ఏంటంటే 800 రూపీస్. మన టోటల్ బుక్ ఫేర్ బడ్జెటే అంత ఉంది. ఈ బ్రదర్కి ఏ బుక్ చూపించినా ఆల్రెడీ చదివేసిన అంటుండు. అండ్ ఈయనతో మాట్లాడినాక ఈ విషయంలో మనం ఎందుకో చాలా వెనకబడ్డాం అనిపిస్తుంది. ఇక్కడ చాలా రకాల మోటివేషనల్ బుక్స్ ఉన్నాయి. ఏ బుక్ తీసుకుందామా అని చెప్పి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ రెడ్ కలర్లో బుక్ కనిపించింది, అతిగా ఆలోచించడం ఆపండి అని. ఇక ఆలోచించడం ఆపేసి ర్యాండమ్గా ఏవో కొన్ని బుక్స్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. జనరల్గా మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా విజయం సాధించిన వాళ్ళ పర్స్పెక్టివ్లో రాస్తుంటారు. బట్ ఇది మాత్రం ఒక పరాజితుడైన రావణుడి దృష్టికోణంలో రచించబడ్డది. ఈ డైలీ ట్రేడింగ్ గురించి ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేసినా ఎప్పటికీ ఓ పెద్ద క్వశ్చన్ మార్కే. అండ్ ఈ బుక్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వచ్చినా కూడా దాన్ని నేర్చుకోవాలంటే మళ్ళీ మనకు పుస్తకాలే దిక్కు. సచిన్ టెండూల్కర్ గారి ప్లేయింగ్ ఇట్ మై వే, అండ్ పరమహంస యోగానంద గారి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, అండ్ అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్, అండ్ బ్రహ్మానందం గారి నేను, ఇలాంటి ఎందరో మహానుభావుల ఆటోబయోగ్రఫీస్ అన్నీ కూడా ఈ స్టాల్లో లభిస్తున్నాయి. ఇదే సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు, ద గోట్ ఆఫ్ స్టోరీ బుక్స్. యాక్చువల్లీ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఏదో ఈవెంట్లో ఈ బుక్ గురించి చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు. ఇందులో ఉండేటివన్నీ కూడా చిన్న చిన్న కథలే, కానీ చాలా రోజుల వరకు మిమ్మల్ని వెంటాడుతాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్ లేకుండా బుక్ స్టాల్ పెట్టడం అంటే సాహసం అని చెప్పాలి. తులసీదళం, ఆనందో బ్రహ్మ, వెన్నెల్లో ఆడపిల్ల, నిశ్శబ్ద విస్ఫోటనం, దిండు కింద నల్లత్రాచు, విజయానికి 6 మెట్లు, ఇట్లా 1-2 చాలా బుక్స్ ఉన్నాయి ఎండమూరి వీరేంద్రనాథ్ గారివి. శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యద, రావురి భరద్వాజ గారు రచించిన పాకుడు రాళ్ళు, శ్రీనాథ మహాకవి రచించిన శృంగార నైషధం, ఇలా మనం చిన్నప్పుడు తెలుగు పుస్తకాల్లోని కవి పరిచయాల్లో చదువుకున్న ఎన్నో అరుదైన పుస్తకాలన్నీ కూడా ఈ స్టాల్లో లభిస్తున్నాయి. ఈ నవచేతన బుక్ స్టాల్ పక్కనే నవతెలంగాణ బుక్ స్టాల్ కూడా ఉంది. అండ్ దీంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇండియాస్ వన్ ఆఫ్ ద స్టార్ రైటర్ చేతన్ భగత్ గారి బుక్స్ కనిపించినాయి. అండ్ ఈ బుక్ లేకుంటే సెన్సేషనల్ 3 Idiots మూవీయే ఉండదు. అండ్ ఈ బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిర్రు. అండ్ ఈ స్టిల్ చూడండి, కరీనా కపూర్, అమీర్ ఖాన్ ఇద్దరు స్కూటీ పైన డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళే సీన్ గుర్తొస్తుంది. అండ్ దీంతోపాటు చాలా బాలీవుడ్ మూవీస్ ఈయన బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 States, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, డైరెక్ట్గా ఆ నేమ్స్ తోటే బాలీవుడ్ మూవీస్ వచ్చినాయి. 3 Mistakes in My Life అనే బుక్ నుంచి కాయిపోచా అనే ఒక మూవీ తీసిర్రు. ఇంకా నా ఫేవరెట్ రైటర్ కేశవరెడ్డి గారి బుక్స్ ఉన్నాయి ఇక్కడ. అతడు అడవిని జయించాడు ఆల్రెడీ చదివేసినాం కాబట్టి ఈసారి చివరి గుడిసె ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇక తస్లీమా నస్రీన్ గారి లజ్జ అనే బుక్ ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఇక గోపీచంద్ గారి అసమర్థుడి జీవిత యాత్ర చాలామంది సజెస్ట్ చేసిరు ఈ బుక్, అందుకని ఈ బుక్ కొనేసిన. నీ మొల్తార్లో నా తాయత్తు, అదే మన గోన గన్నారెడ్డి గారి బుక్ అడవి బాపిరాజు గారు రచించారు. ఇక మన తెలంగాణ కవి దాశరథ రంగాచార్యులు రచించిన చిల్లర దేవుళ్ళు, మోదుగ పూలు, ఒట్టికోట ఆల్వారు స్వామి రచించిన గంగు, ప్రజల మనిషి లాంటి అరుదైన నవలలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు దేవుని నమ్మితే విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం, నమ్మకుంటే రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం. నేను దేవుని నమ్ముతా కాబట్టి ఈ బుక్ ఎక్కడ తీసినానో అక్కడే పెట్టేశా. ఇక్కడ చెగువేరా, జార్జి రెడ్డి, పెరియారు, కారల్ మార్క్స్ యొక్క పుస్తకాలతో కొంచెం ఎర్ర జెండా ఫ్లేవర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది గాంధీజీ హంతకుడు నాథూరాం గాడ్సేకి సంబంధించిన బుక్స్. ఇక మన తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు రచించిన ఒడవని ముచ్చట అనే పుస్తకం కూడా ఉంది. ఇది సిరాశ్రీ గారు రాసిన వోడ్కా విత్ వర్మ అనే పుస్తకం. ఓపెన్ చేసి కొన్ని లైన్లు చదివితేనే కిక్ వస్తుంది. వోడ్కా అంటే మినిమం ఉంటుంది, ఆర్జీవి అంటే కూడా మినిమం ఉంటుంది. ఎండమూరి అంటే అందరికీ గుర్తొచ్చే నవల వెన్నెల్లో ఆడపిల్ల. చాలామంది సజెస్ట్ చేశారు, కానీ ఏందో ఈ పుస్తకం చాలాసార్లు చూసా, బట్ చదవాలనే ఇంట్రెస్ట్ అయితే రాలేదు. ఇక పైన ఉన్నట్టే కింద కూడా ఉంటుంది, లోపల ఉన్నట్టే బయట కూడా ఉంటుందంట. ఏంటా అని చూస్తే అదొక సీక్రెట్ అంట. ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఈ బుక్ చదవాలంట. ఇక తెలుగు నావలిస్టులలో మధుబాబు గారితో ఒక ప్రత్యేక డిఫరెంట్ స్టైల్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ రాయడంలో ఆయనే సాటి. ఆయన రాసిన షాడో సిరీస్ చాలామందికి చాలా ఫేవరెట్. అలాంటి థ్రిల్లర్ నావెల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక శబ్ద రత్నాకరం లాంటి తెలుగు నిఘంటువుతో పాటు పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు లాంటి ఎన్నో హిందూ గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. తొలి గాయం, నీ ప్రేమలో మునిగాక 2 పక్కపక్కన ఉన్నాయి. ఇలా కాకుండా నీ ప్రేమలో మునిగాక తొలి గాయం అని పెట్టింటే యాప్ట్ ఉంటుండే. ఇక ఇవన్నీ కూడా సనాతన ధర్మాన్ని సాక్షాత్కరించిన సాధు పుంగవులకు సంబంధించిన పుస్తకాలు.
ఇక్కడ కెమిస్ట్రీ అని ఒక బుక్ కనిపించింది. బట్ పైన పోస్టర్ చూస్తే 2 రకాల కెమిస్ట్రీలు కనిపిస్తున్నాయి. బట్ ఈ పుస్తకం ఏ కెమిస్ట్రీ గురించో తెలియాలంటే ఈ నావెల్ చదవాల్సిందే. ఇక బాగా ఆకలి బయటికి వెళ్తే బుక్ స్టాల్స్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో ఫుడ్ స్టాల్స్ దగ్గర కూడా అంతే మంది జనాలు ఉన్నారు. ఎక్కడా తగ్గరు మనోళ్ళు. ఇంకా ఏదో ఒకటి తిని మళ్ళీ పుస్తకాల వెటలో పడిపోయాం. అండ్ ఇక్కడ స్టాల్ దగ్గర 1001 జోక్స్ అని ఉన్నాయి. ఇందులో ర్యాండమ్గా ఒక జోక్ చదివి నవ్వొస్తే ఈ బుక్ తీసుకుందాం అనుకున్నా. తండ్రి, నన్ను గాడిద అంటావురా విధవా కొడుకు, నీవే కదా నిన్న నన్ను గాడిద కొడుకు అన్నావు. బలవంతంగా ఒక నవ్వు నవ్వి బయటికి వచ్చి చూస్తే మన తొలి వెలుగు రగన్న వెలిగిపోతూ కనిపిస్తున్నాడు. ఆయనతో ఒక ఫోటో దిగి ఇంకో స్టాల్లో దూరిపోయినాం. ఇక్కడ దాదాపు గంట సేపు నుంచి వెతుకుతున్న ఒక పుస్తకం అయితే దొరికింది. చాలా హ్యాపీ. అండ్ దాని పేరు అపూర్వ చింతామణి. ఎందుకంత హ్యాపీ అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ స్టోరీస్ చెప్తుండే. ఇప్పుడు ఆమె లేదు, బట్ ఈ పుస్తకం చదువుతూ ఆమెను గుర్తు తెచ్చుకోవచ్చు. అందుకే ఇంత హ్యాపీ. ఇక మీరు కనుక రైతులైతే కంపల్సరీగా ఈ రైతు నేస్తం వాళ్ళు పెట్టిన బుక్ స్టాల్ను విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల వ్యవసాయానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. లైక్ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి, ఎరువుల తయారీకి సంబంధించి, పశు పోషణకు సంబంధించి ఇలాంటి చాలా బుక్స్ ఉన్నాయి. అండ్ దీని పక్క స్టాల్లోనే స్వామి వివేకానంద అండ్ రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు రచించిన పుస్తకాలు ఉన్నాయి. ఈ 2 పుస్తకాలు మన తెలుగులో ఫేమస్ నవలా రచయిత్రి అయిన యుద్ధనపూడి సులోచనారాణి గారు రచించిన మీనా పార్ట్ 1, పార్ట్ 2. ఇప్పుడు మీకెందుకు చూపిస్తున్నా అంటే ఈ కథ నుంచి ఇన్స్పైర్ అయ్యే మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు సమంత నితిన్ గారితో కలిసి ఆ అనే ఒక మూవీ తీసిండు. మనకు పసివాడి ప్రాణం తెలుసు కానీ పసివాడి పాగేంటో తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఇక ఇంట్రోలో చెప్పినట్టు పెళ్లి పుస్తకం, మేక బతుకు 2 పుస్తకాలు పక్క పక్కన పెట్టిరు. బట్ మేక బతుకు బదులు గొర్రె బతుకు అని పెట్టింటే ఇంకా బాగా సెట్ అవుతుండే. ఇక అంబేద్కర్ గారి రచనలకు సంబంధించి ఒక సపరేట్ స్టాలే ఉంది. ఇక్కడ మనకు భారత రాజ్యాంగం ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా సారు ఐడియాలజీకి సంబంధించి చాలా బుక్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. మీకు కనుక పెయింటింగ్స్ వేయడం అంటే లేదంటే వేసిన పెయింటింగ్స్ కొనుక్కోవడం అంటే ఇంట్రెస్ట్ ఉంటే సిరి ఇన్స్టిట్యూట్ వారు పెట్టిన 99 స్టాల్ విజిట్ చేయాల్సిందే. ఇక్కడ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇది దివ్య వేదవాణి. 4 వేదాలన్నీ కలిపి ఒకటే బుక్లో పెట్టిన అతిపెద్ద గ్రంథము. తెలుసు కదా, ఇది కొనాలంటే డబ్బులు, మోయాలంటే జబ్బలు గట్టిగా ఉండాలి. ఇక మన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి రచనలతో ఒక ప్రత్యేక స్టాలే ఉంది. ఇక ఈ పక్క స్టాల్లో హిందూ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన పుస్తకాలు, మంచి ఫోటో ఫ్రేమ్స్ కూడా అమ్ముతున్నారు. ఇక ఇదంతా మూవీస్కి సంబంధించిన లిటరేచర్ మొత్తం ఒకటే బుక్ స్టాల్లో ఉంది. ఫిలిం మేకింగ్, స్టోరీస్ ఎలా రాయాలి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, అండ్ దీంతోపాటు తెలుగు సినిమాకు సంబంధించిన చాలామంది మేధావులు రాసిన పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇది ఒక ట్రెజర్ హంటింగ్కి సంబంధించిన నావెల్. అండ్ ఈ నావెల్ వెనకాల ఉన్న మేడం సజెస్ట్ చేసింది. ఇక మేడం సజెస్ట్ చేసింది కాబట్టి కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది. మీరు కనుక స్టూడెంట్స్ అయినా లేదంటే వాళ్ళ పేరెంట్స్ అయినా కంపల్సరీగా స్టాల్ నెంబర్ 57 విజిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ బోర్డ్ నుంచి డిజిటల్ బోర్డు వరకు స్టూడెంట్స్కి సంబంధించిన అన్ని థింగ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇక జన విజ్ఞాన వేదిక గురించి మనందరికీ తెలిసిందే. మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు సైన్స్ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాంటి బుక్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ స్టాల్ విజిట్ చేయండి. మీరు ఒకవేళ లాయర్ అయినా, లా స్టూడెంట్ అయినా స్టాల్ నెంబర్ 194 శర్మ లా హౌస్ మస్ట్ విజిట్ చేయండి. ఇక మన సద్గురు గారి స్పిరిచువాలిటీ, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన చాలా బుక్స్ స్టాల్ నెంబర్ 109లో అయితే మనకు దొరుకుతూ ఉన్నాయి. ఇక జై భీమ్ బుక్ హౌస్ వాళ్ళు అంబేద్కర్ గారి రచనలతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి యూస్ఫుల్ బుక్స్ కూడా అమ్ముతున్నారు. ఇక స్టాల్ నెంబర్ 51 కంప్లీట్గా యోగాకు సంబంధించి అన్ని రకాల బుక్స్ అయితే దొరుకుతున్నాయి. ఇక మన తలైవా కూడా ఉన్నాడు. ఇక గోరెటెంకన్న గారు, పాశం యాదగిరి గారు మాట్లాడుతూ ఉంటే అవి మాటల్లాగా అనిపిస్తలేవు, తూటల్లాగా పేలుతూ ఉన్నాయి. ఇక ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని స్టాల్స్ కవర్ చేసినాం. ఈ బుక్ ఫేర్ అనేది ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. క్లోజింగ్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది. ఒకవేళ మీకు తిరిగి అలసిపోతే ఈ బుక్ ఫేర్ మధ్యలో ఒక ప్రధాన వేదిక ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. మేము కూడా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇక 38th హైదరాబాద్ బుక్ ఫేర్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి బయటకు వచ్చేస్తాం. ఈ వీడియో కనుక మీకు కొంచెం యూస్ఫుల్ అయినా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. Thank you very much. See you with my next video. Jai Hind.